హాయ్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఉమెన్లో కామన్లీ మనం చూస్తున్న ప్రాబ్లమ్స్, అందులో కూడా ఎక్కువగా చూసుకునేది ఏంటి అంటే డిశ్చార్జ్ అనేది బాగా వస్తూ ఉండడం, వైట్ డిశ్చార్జ్ బాగా రావడం. అది కూడా వైట్ కలర్లోనేనా అంటే లేదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ అనేవి చూస్తూ ఉంటాము. అంటే తెల్ల బట్ట తెల్ల మైలు అంటారు కదండి. సో అలాంటిది ఆ తెల్ల బట్ట అనేది పెరుగులాగా ఎప్పుడు వస్తూ ఉండడం, డిఫరెంట్ కలర్స్లో అంటే రకరకాల రంగులతో కూడా ఈ తెల్ల మైలు అనేది ఉంటుంది. కొంతమందికి తెలుపుగా, కొంతమందికి పసుపు పచ్చ రంగులు, కొంతమందికి ఆకుపచ్చ రంగులు, కొంతమందికి ఆరెంజ్ కలర్లో, ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కలర్లో డిశ్చార్జ్ వస్తూ ఉండడం, బాగా భరించలేని వాసన రావడం, కొంతమందికి అబ్డామినల్ పెయిన్ అంటే పొత్తి కడుపు నొప్పిగా ఉండడం, అండ్ దానితో పాటు ఫ్రీక్వెంట్గా యూరిన్ అనేది డ్రాప్స్ పడిపోతూ ఉండడం ప్యాంటీస్లో. ఇలాగా చాలామంది ఆడవారిలో ఉంటూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని సొంత ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. లేదు అంటే దగ్గరలో ఉన్న క్లినిక్స్కి వెళ్ళి ఏదో ఒక చిన్న ట్యాబ్ తీసుకొని వేసుకోవడం, మళ్ళీ అది అగైన్ రిపీట్ అవ్వడం, ఇలా అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు ఈ డిశ్చార్జ్ ఎన్ని రోజుల నుంచి అవుతుంది, అండ్ వచ్చినప్పుడు బాడీలో మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అసలు మీరు ఏదైనా మిస్టేక్ చేస్తేనే మీకు డిశ్చార్జ్ అనేది ఉంటుందా, లేదు మీ హస్బెండ్తో కలిసినప్పుడు బాగా ఆ టైం నుంచి మళ్ళీ కొన్ని రోజుల వరకు అవుతుందా, లేదు అంటే మీ హస్బెండ్తో కలిసిన తరువాత కొన్ని రోజుల పాటు ఈ డిశ్చార్జ్, ఈ స్టమక్ పెయిన్ అనేది ఉండి తరువాత మీరు ఏదన్నా ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోయి మళ్ళీ మీరు కొన్ని రోజుల పాటు మీ హస్బెండ్తో ఇంటర్కోర్స్కి వెళ్ళలేదు, మళ్ళీ అప్పటి వరకు ఏమీ లేకుండా ఎప్పుడైతే మళ్ళీ అగైన్ మీరు స్టార్ట్ చేశారో అప్పుడు మళ్ళీ డిశ్చార్జ్, అబ్డామినల్ పెయిన్ అండ్ బాడీ అంతా హీట్ ఉండడం, ఆ వాజినా చుట్టూ కూడా బాగా ఇచ్చింగ్ ఉండడం, బాగా స్మెల్లీగా ఉండడం, అక్కడ ఇన్ఫెక్షన్ అంతా బాగా ఎక్కువైపోవడం, ఇలా అనిపిస్తుందా? సో అలాంటప్పుడు ఒక్కసారి మీ హస్బెండ్ మీరు హెల్త్ చెకప్స్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటి అని అంటే అసలు ఉమెన్కి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, అండ్ ఈ ఉమెన్కి ఉంటే ఎలా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్స్ని అని చాలా మంది ఇన్నో ఫీలింగ్, చాలా డిప్రెషన్లోకి వెళ్ళడం, అండ్ ఓపెన్లీ కూడా ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయలేకపోవడం, చాలా సఫర్ అవుతూ ఉంటారు చాలా ఉమెన్. అయితే వన్స్ ఈ డిశ్చార్జ్ అండ్ ఈ వాజినల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఒకసారి హస్బెండ్కి చెప్పుకోవాలన్నా భయమే, ఇంట్లో అత్తమామలకి చెప్పుకోవాలన్నా భయపడతారు, పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏమన్నా నెగిటివ్గా థింక్ చేస్తారేమోనని భయపడతారు ఉంటారు. చివరికి ఎవరికి చెప్పుకునే స్వేచ్ఛ ఉండదు, అండ్ సొంతగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే అంత ధైర్యము, ఆలోచన, అప్డేట్ అయ్యి కూడా ఉండదు ఉమెన్. సో దానివల్ల ఏంటి అంటే ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవి పెద్దవైపోయి ఆ చివరికి కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాజిన చుట్టూరు పుండ్లు. హాయ్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ పోవడం, ఇలా అనేది ఉంటుంది. అయితే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక టాబ్లెట్ వేసుకోగానే లైక్ ఆ బ్యాక్టీరియా కానీ ఆ చిన్న ఫంగస్ కానీ తగ్గినట్లే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు దాన్ని స్టాప్ చేసినా, మళ్ళీ హస్బెండ్తో కలిసినా, లేదంటే వీళ్ళకి ఏ పర్సన్ తోటైనా రిలేషన్ ఉండి మళ్ళీ కలిసినా వాళ్ళకున్న ఫంగస్ కూడా మళ్ళీ వీళ్ళకి అటాక్ అయ్యి ఇంకొక ఫంగస్ పెరిగిపోతూ ఉంటుంది. మనకి చాలా రకాల ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్లు అనేవి ఉన్నాయి. సో అయితే ఒక్కొక్క ఫంగస్, ఒక్కొక్క బ్యాక్టీరియా, ఒక్కొక్క వైరస్ వల్ల ఒక్కొక్క రకమైన ఇన్ఫెక్షన్ అనేది, ఒక్కొక్క రకమైన సిమ్టమ్ అనేది మన బాడీలో కనిపిస్తూ ఉంటుంది. హెల్త్ గురించి చాలా ఫోకస్ పెట్టాలి. ఎందుకు అంటే వన్స్ మీ హెల్త్ డిస్టర్బ్ అయింది అంటే మీ లైఫ్ అంతా డిస్టర్బ్డ్గానే ఉంటుంది, మీ మ్యారిటల్ స్టేటస్ కూడా డిస్టర్బ్గానే ఉంటుంది, అండ్ ఎప్పుడు ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్ వస్తూ ఉండడం. బేసికల్లీ కూడా ఇటువంటి వాజినల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఒక మనిషిని చాలా డిస్టర్బ్డ్ చేస్తుంది, అండ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళేలా చేస్తుంది. ఏ వర్క్ కూడా ప్రాపర్గా చేసుకొనివ్వదు, అండ్ దానితో పాటు ఇన్నర్స్ కూడా వీళ్ళకి మల్టిపుల్ ఇన్నర్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ అవి మళ్ళీ మిగిలిన అదే ఇన్నర్స్ని నార్మల్గా అందరి ఇంట్లో ఉండే అందరి బట్టల్లో కలిపి వాష్ చేయడం, ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి కూడా కొన్ని స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని సెక్షువల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఏమైనా నాట్ ఓన్లీ సెక్షువల్ రిలేషన్
తోనే వస్తుందా అంటే వైట్ డిశ్చార్జ్ అనేది లేదండి. దీనికి రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మీకేమన్నా యూరినరీ బ్లాడర్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదు అంటే గర్భాశయంలో ఏమన్నా గర్భసంచిలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, క్యాన్సర్స్ లాంటి రిస్క్స్ ఉన్నా, బాడీలో ఓవర్ హీట్ ఉన్నా, లేదంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా, ప్రాపర్ ఫిజికల్ వర్క్ లేకపోయినా, అవుట్ సైడ్ ఫుడ్ హెవీగా తింటూ దానికి మళ్ళీ మీరు దానికి తగ్గిన ఫిజికల్ వర్క్ ఏమీ చేయకుండా అలానే ఉంటున్నా కూడా ఇలాంటిది ఉంటుంది. అండ్ వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నా కూడా ఈ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. పీరియడ్కి ముందు కొంతమందికి అవుతూ ఉంటుంది, పీరియడ్ తర్వాత కూడా డిశ్చార్జ్ అవుతుంది. ఈ డిశ్చార్జెస్ వల్ల ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఆ టైంలో హార్మోన్స్ బాగా ఓవర్గా యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఆ టైంలో డిశ్చార్జ్ కొంచెం కనిపించడం ఈజ్ ద నార్మల్ థింగ్. దీనికేం భయపడవలసిన పని లేదు. మరి ఎప్పుడు భయపడాలి అని అంటే, ఎప్పుడు 30 days అవుతూ ఉన్నా, మీకు మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిశ్చార్జ్ అవుతూ ఉన్నా, అండ్ బాడీలో మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నా, ఒక్కసారిగా యాక్ని పెరిగిపోతూ ఉన్నా ఫేస్ పైన, అండ్ బాగా ఇరిటేషన్గా ఉంటూ ఉన్నా, అండ్ లైక్ ఫోర్స్బుల్ సెక్స్ లాంటివి చేసినప్పుడు వస్తూ ఉన్నా, అప్పుడు మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇది చిన్నదే కదా, దీన్ని వదిలేస్తే ఏమవుతుంది అని ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యం చేస్తారో ఖచ్చితంగా మీ హెల్త్ అనేది దెబ్బతింటుంది. సో ప్లీజ్ ఫోకస్ యువర్ హెల్త్. అండ్ దీని గురించి టిప్స్ అండ్ కొంత డైట్ అండ్ కొన్ని టెస్ట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే, ఉమెన్కి తెలియదు ఏంటి అంటే ఆన్లైన్లో కూడా సర్వీసెస్ ఉంటాయి అని చాలామంది ఉమెన్కి తెలియదు. అయితే మన హాయ్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ అమ్మా. సో మీరు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, మీరు క్లినిక్కి రాలేమో అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ పైన మన క్లినిక్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే, సో వాట్ ఏంటి అని మీకు మొత్తం మీ క్లినికల్ హిస్టరీ అంతా తెలుసుకొని మీతో పూర్తిగా మాట్లాడేసి అప్పుడు మీకు వాట్ ఈస్ ద నెక్స్ట్, మనకి ఏంటి ట్రీట్మెంట్ అనేది మనము మీకు చెప్పగలము. సో ఎవరు కూడా ఉమెన్ డిప్రెస్డ్గా ఉండడం, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు భయపడి ఎవరికి చెప్పకుండా, ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని లోపలే పెట్టుకొని చివరికి మీరు క్యాన్సర్స్ రిస్క్ తెచ్చుకునే ఛాన్స్ వరకు వెళ్ళొద్దు. సో చాలా అప్డేట్ అవ్వాలి అండ్ చాలా ధైర్యంగా ఉండి పాజిటివ్గా ఉండి ట్రీట్మెంట్స్ తీసుకోండి. మీ హెల్త్ను మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.